ప్రతిరోజు మీ అందరికి రెండు సరికొత్త రెసిపీస్ ని పరిచయం చేస్తున్న షో మరారెండోయ్ వంటలు చేద్దాం. మీరు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ స్పెషల్ సిగ్నేచర్ రెసిపీస్ ని అందరికీ తెలియజేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ నంబర్ కి డయల్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి అండ్ నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు రారెండోయ్ వంటలు చేద్దాం. నాగమణి గారు వచ్చారండి సికింద్రాబాద్ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. నాగమణి గారు హాయ్. హాయ్, నమస్తే మేడం. నమస్తే మీకు కూడా. అండ్ రారెండోయ్ వంటలు చేద్దాంకి స్వాగతం. ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు నాగమణి గారు? బాగున్నాను మేడం. ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్ మేడం. ఓకే, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా హస్బెండ్ గోల్డ్ షాప్ చేస్తారు. ఓకే. బాబు చదువుతున్నాడు. ఓకే, ఏం చదువుకుంటున్నాడు బాబు? ఎంబీఏ చేస్తున్నాడు. నైస్ అండి. సో ఓకే బాబు ఒకడే బాబు. ఫుల్ గారభంగా పెంచుతారా? వాళ్ళ ఫాదర్ది ఉంటుంది ఎక్కువ. అంతేనా? మామూలుగా ఉంటుంది కానీ ఇంపార్టెంట్ నాకే ఇస్తాడు. అవునా? నైస్ అండి. సో ఇవాళ మా ఆడియన్స్ కి మీరు ఏం రెసిపీస్ పరిచయం చేయబోతున్నారు? ఫస్ట్ ఏం పరిచయం చేయబోతున్నారు? మేథీ రైస్ మేడం. మేథీ రైస్. ఆల్ రైట్ అండి. సో మేథీ రైస్ ఇప్పుడు మనం తయారు చేసుకుందాం. అండ్ ఈ మేథీ రైస్ తయారు చేసుకోవడానికి మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒకసారి చెప్పండి. రైస్, మేథీ, పసుపు, కారం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, కొత్తిమీర, జీలకర్ర, ఆవాలు, అల్లం పేస్ట్, సాల్ట్, ఆయిల్. ఆల్ రైట్. సో మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పండి. సో అన్నిటికన్నా ముందైతే మనం స్టవ్ ఆన్ చేద్దాం. సో ఈ మేథీ రైస్ మనం చేసుకోవడం అండ్ తినడం వల్ల ఏంటి మేజర్ బెనిఫిట్స్? హెల్త్ బాగుంటుంది. కొంచెం వెరైటీ రెసిపీ అడుగుతారు కదా పిల్లలు, అట్లా చేసుకుంటాం. సో మీరు ఎక్కువ రైస్ ఆనియన్ అన్ని చేస్తాను. వెరైటీస్ అన్ని చూస్ చేస్తాను అభిరుచిలో అన్నిట్లో. నైస్. సో మా షో చూస్తూ ఉంటారా రెగ్యులర్ గా? అండ్ మరారెండోయ్ వంటలు చేద్దాం మీరు ఇంట్లో వాచ్ చేసిన తర్వాత ఏమేం చేశారు? అన్ని ఐటమ్స్ చేసాం. అవునా? స్నాక్స్ ఎక్కువ చేసాం. ఓకే ఓకే. స్నాక్స్ ఎక్కువ ఇష్టపడతారు. అవునా? మీరు ట్రై చేసిన వాటిలో మీకు బాగా నచ్చిన రెసిపీ? ఒకటి పన్నీర్ది చేశాను, ఇంకోటి వేరే స్నాక్స్ ఏదో చేశాను. చాలా రోజులు అయింది చేసి. నైస్. సో మీకు అలా రకరకాల రెసిపీస్ ట్రై చేయడం బాగా ఇష్టం? చాలా ఇష్టం. బాబు చాలా ఇష్టంగా తింటారు. ఓ నైస్. సో మనం స్టవ్ ఆన్ చేసామండి. ప్రాబ్లీ పాన్ హీట్ అయిపోయి ఉంటుంది ఇప్పటికి. ఆయిల్. యా. రైస్కి సరిపోని వేసుకోవాలి. ఓకే. ఆవాలు. ఓకే. జీలకర్ర. ఓకే. సో రైస్ లో మీరు ఇంట్లో చేసే వెరైటీస్ ఏంటి? ఏమేమి టైప్స్ ఆఫ్ రైస్ చేస్తారు? మేథీ, ఇంకా మేథీ, షెజ్వాన్ రైస్, ఓకే, పులిహోర, అన్ని ఐటమ్స్ చేస్తాం. సో వెజ్ ఎక్కువనా? వెజ్ ఎక్కువ. నాన్ వెజ్ తక్కువ తింటాం. ఓన్లీ ఎగ్ తింటాం. ఓకే. సో ఎగ్ తో ఏం వెరైటీస్ చేస్తారు? రెగ్యులర్ ఆమ్లెట్స్ అట్లాంటివా, లేకపోతే ఆమ్లెట్, కర్రీస్, బిర్యానీ. కోడలు బిర్యానీ బాగా చేస్తుంది. ఓ అంటే మా ఆడపడుచు బిడ్డ. అదే అదే మీ అబ్బాయి ఇంకా ఎంబీఏ చదువుతాడు, అప్పుడు కోడలు వచ్చేసింది అనుకుంటారు కదా. ఆనియన్స్ వేస్తున్నాను. ఇది కొంచెం బాగా వేగాలి. సో మేథీతో మనం పప్పు చేస్తే చాలా బాగుంటుంది. మెంతి పప్పు చేస్తాను. అవునా? మంచి ఎక్కువ వేసి చేయాలి, బాగుంటుంది. మేథీ పరాఠాస్ చేస్తాను. మేథీతో అన్ని చేస్తాను. ఈ మేథీ సీజన్ కదా, చేస్తాను ఎక్కువ. ఏ చేసినా ఇష్టంగా తింటారు హస్బెండ్, బాబు. బాబు అందరు తింటారు, మా రిలేటివ్స్ మొత్తం.
అంటే మీ ఫ్యామిలీలో మీరు వంటలు బాగా చేస్తారని ఒక టాక్. ఆ. మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్తే అన్ని వాళ్ళు రెసిపీ కొత్త కొత్త యూజ్ చేస్తావు మాకు చెయ్యని చెప్తారు. అవునా? వాళ్ళు విలేజ్ కదా ఎక్కువ చేసుకోరు, అన్ని రెసిపీ ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ చేస్తాను. సో ఏ విలేజ్ అండి మీది యాక్చువల్లీ? ఖమ్మం మమ్మీ వాళ్ళ. వెళ్తూ ఉంటారా ఖమ్మంకి వెళ్తాను. పండగలు వచ్చినప్పుడు? పండుగలకి ఏం లేదు, మామూలుగా అప్పుడప్పుడు కలవడానికి వెళ్తాను. ఇది కొంచెం ఏగింది, వేసుకుంటాం. పచ్చిమిర్చి వేయాలి. ఓకే. సో నెక్స్ట్ మిర్చి ఆఫ్టర్ ఆనియన్. సో మరి సండేస్ వచ్చాయంటే మీ ఇంట్లో ఎలాంటి స్పెషల్స్ ఉంటాయి? బిర్యానీ కంపల్సరీ. ఎగ్ బిర్యానీయా? వెజ్ వెజ్ బిర్యానీయా? ఏమేమి వెజిటబుల్స్ వేస్తారా వెజ్ బిర్యానీలో? క్యారెట్, బీన్స్, ఆలు. అది కర్రీ కావాలి కంపల్సరీ బాబుకి. మేతి వేసాను, ఇది కొంచెం గ్రీన్ వేసుకొని తగ్గాలి. లేకపోతే చేదు వాసన వస్తుంటుంది. ఓకే. సో మీ బాబుకి డైలీ లంచ్ బాక్స్ కట్టిస్తూ ఉంటారా? లేదు మేడం, ఇంటికి వచ్చే తింటారు. అవునా? 2:30 వరకు వచ్చేస్తారు. ఓకే. ఇంటికి వచ్చే తింటాడు, బాక్స్ పెట్టి బాక్స్ ఏం లేదా? వద్దంటాడు. ఇంటికి వచ్చి మంచిగా తింటాం మమ్మీ. అయినా ఎక్కడికి పోయినా ఇంటికి వచ్చినాకనే తింటాను. ఏముంటాయి లంచ్ లో వెరైటీస్ డైలీ? అన్నీ ఉన్నాయి, కర్రీస్ వెరైటీ ఏమంటారు తల్లి మేడం. ఓకే. పసుపు, కొంచెం కారం, మిర్చి వేసుకున్నాం కదా, సాల్ట్, అల్లం పేస్ట్, ఇప్పుడు రైస్ వేసేసుకుంటాం. ఓకే. సో ఈజీ రెసిపీ కదండి, పెద్ద కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఏం కాదు మేడం. జస్ట్ మనం ఆకుకూర మేతి ఒకటి వలుచుకొని పెట్టుకుంటే ఒకటి. ఇది కూడా ఇంత పోల్ తీసుకుంటే ఇంకా మేతి ఇంకొంచెం పడుతుంది. నేను కొంచెమే తీసుకున్నాను. లాస్ట్ కొత్తిమీర వేస్తాను. ఓకే. దీంట్లో మనం ఇంకా కొంచెం కస్టమైజ్డ్ ఏమైనా రైస్ చేసుకోవాలి అంటే వెజిటబుల్స్ యాడ్ చేస్తే బాగుంటది అంటారా? బాగుంటది మేడం, మేతి టేస్ట్ రాదు. ఓకే. ఓకే. ఆ ఫ్లేవర్ వెళ్ళిపోతుంది అంటారా? ఫ్లేవర్. సో ప్లెయిన్ మేతి కావాలంటే మనం కాజు అట్లా వేసుకోవచ్చు. రైస్ కూడా బాస్మతి రైస్ మీద చేసుకోవచ్చు. ప్రాబ్లీ కాజు మేతి వేసుకోవచ్చు. రెడీ అయిపోయింది కదా? అయిపోయింది. ఓకే, మనం డిష్ అవుట్ చేసేద్దామండి. ఓకే మేడం, మేతి రైస్ రెడీగా ఉంది, టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా అండి. చూస్తున్నారు కదా, మేథీ రైస్ రెడీ అయిపోయింది. వెరీ ఈజీ ప్రాసెస్, మనం కొన్ని నిమిషాల్లోనే తయారు చేసుకునే రెసిపీ. అండ్ ఆ మేథీ వాసన అయితే తెలుస్తుంది. సో లెట్ మీ టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. మేథీ రైస్ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన రైస్, మెంతి కూర, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, కారం, పసుపు, ఉల్లిపాయలు, ఉప్పు, జీలకర్ర, ఆవాలు. మేథీ రైస్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండ్లు పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని తర్వాత పచ్చిమిర్చి వేసుకొని మేథి కూర కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. కొంచెం పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి బాగా కలుపుకొని అందులో ఉడికించిన రైస్ వేసి కలుపుకోవాలి.
కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుంటే మేథీ రైస్ రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి మేథీ రైస్. చూద్దాం ఎలా ఉందో టేస్ట్, మేథీ ఫ్లేవర్ ఎంతవరకు తగులుతుంది ఇంటి. లెట్స్ సీ. వెరీ టేస్టీ అండి, చాలా చాలా బాగుంది. అండ్ ఆ మేథీ ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది. థ్యాంక్ యూ. సో మీ నెక్స్ట్ రెసిపీ ఏంటి? సేమియా పకోడీ. సో ఇప్పుడు పకోడీలు తయారు చేసుకుందాం, సేమియా పకోడీ. అండ్ ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఏమేం కావాలో. సేమియా, ఆనియన్స్, శనగపిండి, కొత్తిమీర, పచ్చిమిర్చి, కారం, జీలకర్ర, సాల్ట్, మైదా పిండి, పసుపు, ధనియా పౌడర్, అల్లం పేస్ట్, జీలకర్ర పౌడర్, కరివేపాకు. ఆల్రెడీ అండి. సో మనకు పదార్థాలు ఏంటో తెలుసు. అండ్ ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే. సో పకోడీ ఉంది కాబట్టి, డీప్ ఫ్రై ఉంది కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఆయిల్ హీటింగ్ కి పెడతాం. ఇప్పుడు ప్రాసెస్ ఏంటి, ఏమేమి కలుపుకోవాలి ఇంగ్రీడియంట్స్ మనము? ఫస్ట్ సేమియా. పకోడీస్ అంటే చాలా మంది ఫేవరెట్ కదా. ఇన్ఫాక్ట్ అంటే మొత్తం అందరికి ఫేవరెట్ ఏంటంటే పకోడీస్. పకోడీ ఇది నేను ఓన్గా చేశాను మేడం. ఓకే. మీరు రెగ్యులర్ గా చేస్తూ ఉంటారా ఇంట్లో పకోడీస్? నేను చేస్తాను. ఏమేమి వెరైటీస్ చేస్తారు? ఇది సేమియా పకోడీ, పాస్తా. ఓకే. ఇంకోటి ఆనియన్ పకోడీస్ ఇష్టం చాలా మందికి. ఆనియన్ పకోడీ కూడా చేస్తాను, తక్కువ. వెరైటీ ఏమైనా చూడంగానే ఎమ్మటే చేస్తాను. ఓకే. మిర్చి పౌడర్, జీలకర్ర, ఓకే, ధనియా పౌడర్, అల్లం పేస్ట్, జీలకర్ర పొడి, ఓకే, పసుపు. ఇవన్నీ కొంచెం మిక్స్ చేసుకోవాలి. మిర్చి వేసుకున్న కాబట్టి కొంచెం పౌడర్ తక్కువ వేసుకోవాలి. మిర్చి పౌడర్, కొంచెం శనగపిండి. ఓకే. పకోడీ వచ్చేదాకానే కొంచెం వేసుకోవాలి, ఎక్కువ పట్టదు. కొంచెం క్రిస్పీ కోసం మైదా. సో సేమియాతో ఏమేమి వెరైటీస్ చేస్తారు ఇంట్లో? సేమియా స్వీట్ చేస్తాను, అందరి ఫేవరెట్ అది. టిఫిన్ చేస్తాను, సేమియా ఉప్మా. ఉప్మా. ఇది పకోడీ చేస్తాను, ఇది దద్దోజనం చేస్తాను. ఓకే. బాగుంటుంది కదా సేమియాతో దద్దోజనం బాగుంటుంది. టేస్ట్. మా మమ్మీ వాళ్ళకి క్యాటరింగ్ అనమాట. ఓకే. అన్ని వెరైటీస్ చేస్తారు. అందుకేనా అక్కడ నుంచి రెసిపీస్ నేర్చుకున్నట్టున్నారు చాలా? నేను ఓన్గా చేసుకున్నాను. వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఆహా. అన్నీ చేసినా కానీ నాతోనే చేయించుకుంటారు. అవునా? వాళ్ళకి అన్ని ఓల్డ్ అనమాట. ఇవి అప్పటి కాలంవా? ఎక్కువ పట్టవు కొన్ని. ఓకే. టీ అండ్ పకోడీస్ మనందరి ఫేవరెట్ కాంబో. మీరు కూడా చేసుకుంటుంటారా ఇంట్లో? చేస్తాము. స్పెషల్ గా వానాకాలంలో మంచి టీ అండ్ పకోడీస్. పకోడీస్, మిర్చి, లేకపోతే ఇలా ఫెస్టివల్స్ కి చేస్తాం కదా మురుకులు, అవి అవి కంపల్సరీ ఉంటాయి. ఏదైనా ఒకటి ఉంటుంది స్నాక్స్. సో మీ హాబీస్ ఏంటండి? మీరు ఇంట్లో ఖాళీగా ఉన్నారండి, మీరు ఏం చేస్తూ ఉంటారు? బ్లౌజులు హెమ్మింగ్ చేస్తాను, ఫాల్స్ కుడతాను. బ్లౌజెస్ కూడా కుడతారా? బ్లౌజెస్ రావు, నేర్చుకోలేదు. ఇవి చేసే వరకునే టైం సరిపోతుంది. ఎలా ఉంటుంది మీ డైలీ రొటీన్ జనరల్ గా? ఏ టైం? డైలీ ఎవరో ఒకరు వస్తుంటారు, రిలేటివ్స్. అవునా? ఎక్కువ రిలేటివ్స్? మా హస్బెండ్ కి 4 సిస్టర్స్, అందరు అక్కడే దగ్గరే ఉంటారు. ఇక వాళ్ళే వచ్చిపోతుంటారు. కొంచెం ఇక ఎక్కడికైనా షాపింగ్ అంటే షాపింగ్ అట్లా వెళ్తాము. ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది డైలీ ఏదో ఒకటి ఉంటుంది.
ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళడం లేదా మా ఇంటికి రావడము ఎప్పుడైనా మీరు షాపింగ్ కజిన్స్ రిలేటివ్స్ అందరు కలిసి పిక్నిక్స్ వెళ్తాము. బయటికి తిరుపతి వెళ్తాము. తిరుపతి వెళ్ళొచ్చాము ఈ మధ్యనే, కాశీ కూడా వెళ్ళాము. ఓ నైస్ నైస్. అయోధ్య కూడా వెళ్ళారా అటు నుంచి అంటే? వెళ్ళలే, ఇంకా అయోధ్యకి వెళ్ళలేదు. అది స్టార్ట్ అయినప్పుడు వెళ్ళలేదు. అంటే ఈ మధ్య అయోధ్యలో కాశీ వాళ్ళ వెళ్ళిన సిస్టర్ ఉంటది, Okay. అది ఇక్కడ కాశీలో సెకండ్ సిస్టర్ ఉంటది. ఓకే. ఎలా ఉంది కాశీ? బాగుంటది మేడం, చాలా. వెళ్ళండి మీరు కూడా ఒకసారి. తప్పకుండా తప్పకుండా. ఆయిల్ హీట్ అయింది మేడం. ఎన్ని డేస్ ఉన్నారు కాశీలో మీరు వెళ్ళినప్పుడు? 9 days ఉంటాం మేడం. 9 days ఉన్నారా? ఒక్కోసారి వారం ఉంటాము, ఓకే. ఒక్కోసారి 10 days. సో ఏం చేస్తారా 10 days కూడా అంటే డైలీ? మా సిస్టర్ ఉంటారు కదా, అక్కడ టైం పాస్. అమ్మకి అమ్మ ఎక్కడికి వెళ్ళదు, మేము వెళ్ళినప్పుడే షాపింగ్ వెళ్తాము, టెంపుల్ కి వెళ్తాము. టెంపుల్స్, గంగా నది చూడడం, గంగా హారతి చూడడం. హారతి 7 o'clock ఉంటది, 7 కి వెళ్తాము. షాపింగ్ ఎక్కువ ఆడ, శారీస్ బాగుంటాయి కాశీలోనా? అవునా? కానీ ఎక్కువ షాపింగ్ చేస్తాం, అన్ని వెరైటీస్ దొరుకుతాయి అక్కడ. అవునా? అంటే కాశీలో షాపింగ్ గురించి ఎప్పుడూ విన్నాను, యాక్చువల్లీ నాకు ఐడియా లేదు. అంటే మోస్ట్లీ అందరూ టెంపుల్స్, కాలభైరవ టెంపుల్ అండ్ గంగా నది హారతి అక్కడ కూడా వెళ్ళాము, మొత్తం తిరిగాము. అంటే మేము 5 years అయింది వెళ్ళి. వెళ్ళినప్పుడు ఫస్ట్ అన్ని చూసాము. ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు 5 times వెళ్ళాము మేము. అలా హస్బెండ్ లేకపోతే వెళ్ళిపోయాము. తర్వాత ఇక మళ్ళీ 1 year అయింది వెళ్ళక. ఓకే. సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకున్నాం. తీసుకున్నాం. సేమియా పకోడీ టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా అండి. చూస్తున్నారు కదా, సేమియా పకోడా రెడీ అయిపోయినాయండి. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉన్నాయో. ఈలోపు మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. సేమియా పకోడీ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన సేమియా, ఉప్పు, జీలకర్ర, మైదా పిండి, శనగపిండి, కారం, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, గరం మసాలా, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్. సేమియా పకోడీ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండ్లు పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఉడికించిన సేమియా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కారం, జీలకర్ర పొడి, ధనియా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొంచెం శనగపిండి, కొంచెం మైదా పిండి ఇవన్నీ వేసుకొని దానికి కొంచెం వాటర్ యాడ్ చేసి ముద్దగా కలుపుకోవాలి. తర్వాత ఆల్రెడీ వేడైన నూనెలో పకోడీలాగా వేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, కరకరలాడే సేమియా పకోడీ రెడీ. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి సేమియా పకోడీ. ఎలా ఉంది మేడం? వెరీ క్రంచీ అండ్ వెరీ టేస్ట్, చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఇవాళ చూపించిన 2 రెసిపీస్ కూడా ట్రై చేయండి ఇంట్లో. అండ్ ఇంత మంచి రెసిపీస్ మా అందరికి పరిచయం చేసినందుకు మీకు స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. సో నాగమణి గారు, మీరు వెళ్లే ముందు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అదంతా మాతో షేర్ చేసుకోండి. చాలా బాగుంది మేడం. ఓకే, మళ్ళీ రావాలని ఉంది. షూర్. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో ఇవాళ నాగమణి గారు మనకు పరిచయం చేసిన ఈ 2 స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఇంట్లో ట్రై చేయండి. ఈ రెసిపీస్ ని అందరితో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయిశ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీబడీ అండ్ బై.